విజయవాడ నగరంలో డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్నారు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేలా పనిచేస్తామన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. వారి సూచనలు వారి గైడెన్స్ తీసుకొని చూసి మనందరం కలిసి పోలీసుని ఒక వినూత్నంగా దేశంలోని విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ ఒక మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొస్తూ ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికి మనం శాశ్వతంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా విజయవాడ నగరంలో ట్రాఫిక్ అనేది అందరికీ తెలుసు. ట్రాఫిక్ అనేది ఒక సమస్యగా ఉంది. సో దాన్ని ఎలాగ మనం పరిష్కరించాలా, దాని మీద ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎటువంటి పరిష్కార మార్గాలు కనుక్కోవాలి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డ్రగ్స్ అనేది మీకు అందరూ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు సందర్భంలో చెప్పారు. అదేవిధంగా గౌరవ హోంశాఖ మంత్రి కావచ్చు, సబ్ కమిటీలో ఐటీ శాఖ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడా డ్రగ్స్ మీద ఒకటే చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ డ్రగ్స్ మహమ్మారిని టైం కొట్టాలని ఒక దీంట్లో ఉన్నారు. కాబట్టి మనందరం కూడా డ్రగ్స్ రహిత సమాజం దృష్టిగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో ఒకసారి సమీక్షించుకొని ఏం జరుగుతుందో సమీక్షించుకొని దాని మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది. స్థాయికి చేరుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. వారి సూచనలు వారి గైడెన్స్ తీసుకొని చూసి మనందరం కలిసి